ఒక చిన్న గ్రామం అంచున ఒక గొప్ప మర్రి చెట్టు ఉండేది. అది ఎంతో పాతది, ఎన్నో తరాల మనుషులను చూసిన చెట్టు. వేసవిలో చల్లని నీడనిచ్చేది, వర్షాకాలంలో పక్షులకు ఆశ్రయం ఇచ్చేది. గ్రామస్తులందరికీ ఆ చెట్టు అంటే ఎంతో గౌరవం. ఆ చెట్టు కింద పిల్లలు ఆటలాడేవారు, పెద్దలు విశ్రాంతి తీసుకునేవారు, ప్రయాణికులు అలసట తీర్చుకునేవారు. పక్షులు గూళ్లు కట్టుకుని సంతోషంగా జీవించేవి. మర్రి చెట్టు ఎవ్వరినీ తాను చిన్నవాడిని, పెద్దవాడిని అని తేడా చూడకుండా అందరికీ నీడనిచ్చేది. ఒక రోజు గ్రామానికి ఒక వ్యాపారి వచ్చాడు. అతనికి ఆ మర్రి చెట్టు కనిపించగానే, ఈ చెట్టును నరికి వేస్తే చాలా కలప దొరుకుతుంది, దాన్ని అమ్మితే మంచి డబ్బు వస్తుంది అని ఆలోచించాడు. వెంటనే గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లి చెట్టు నరకడానికి అనుమతి కోరాడు. కొంతమంది గ్రామస్తులు డబ్బు ఆశతో ఒప్పుకున్నారు. కాని వృద్ధుడు అయిన రామయ్య మాత్రం, ఈ చెట్టు మన గ్రామానికి ప్రాణం, దీన్ని నరికితే మనమే నష్టపోతాం అని చెప్పాడు. ఎవ్వరూ అతని మాట వినలేదు. చెట్టు నరకడానికి పనివాళ్లు వచ్చిన రోజు పిల్లలు బాధపడ్డారు. పక్షులు గాబరాగా ఎగిరిపోయాయి. అప్పుడు ఒక చిన్న అమ్మాయి ముందుకు వచ్చి, ఈ చెట్టు మాకు నీడ ఇచ్చింది, ఆడుకునే చోటు ఇచ్చింది, దీన్ని నరకకండి అని కన్నీళ్లతో చెప్పింది. ఆ మాటలు విని వ్యాపారికి మనసు కరిగింది. అతను చెట్టును గమనించాడు. దాని కొమ్మలపై పక్షుల గూళ్ళు, వేర్ల మధ్య చిన్న మొక్కలు, చల్లని గాలి అన్నీ చూసి తన తప్పు అర్థం చేసుకున్నాడు. డబ్బు కంటే ప్రకృతి విలువైనది అని గ్రహించి చెట్టు నరకడం ఆపేశాడు. అంతేకాదు, గ్రామంలో మరిన్ని చెట్లు నాటడానికి సహాయం చేశాడు. ఆ రోజు నుంచి మర్రి చెట్టు గ్రామానికి రక్షకుడిలా నిలిచింది. గ్రామస్తులందరూ ప్రకృతిని కాపాడుకోవాలని నిర్ణయించారు. పిల్లలు ఆ చెట్టు కింద కూర్చొని ఈ కథను తరతరాలకు చెప్పసాగారు. నీతి: ప్రకృతి మనకు లాభం కోసం కాదు, జీవనం కోసం. చెట్లను కాపాడితే భవిష్యత్తును కాపాడినట్టే.